ఒక్క సంపత్ కుమార్ మీదే కాదు, మా ముఖ్యమంత్రి గారి మీద అయితే రోజు ఏదో ఒక కల్పిత కథనాలు ఒక 4-5 ఉంటాయి. ఇవే నేను చెప్పిన 4-5తో పాటు ఓడు దుబాయ్లో 10 మందిని పెట్టిండు, సింగపూర్లో 50 మందిని పెట్టిండు, మలేషియాలో 20 మందిని పెట్టి టక కంప్యూటర్ల ముందర కూర్చొని అడ్డగోలు రాతలు కూడా తార్రబై తమాషాలు అయితే నా కొడుకులారా. మీకు మర్యాద గౌరవాలు లేకుండా మీరు రాజకీయాల్లో ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ కొరకు, కమిట్మెంట్ కొరకు, హానెస్టీతో 30 సంవత్సరాలు పనిచేసిన బిడ్డ హరీష్ రావు. నీకు తెలియదురా 30 కోట్ల రూపాయలు ఇస్తాను నాకు, పార్టీ మారమన్నావు. ఏం చెప్పినా నేను 3 కోట్ల ఆస్తి లేదు నాకు, కానీ ఏం చెప్పినా డబ్బులు సంపాదించే న్యాయంగా సంపాదిస్తా హరీష్ అన్న. ఇట్లా కాదు, నేను పార్టీ మారటోని కాదు, నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ నరనరాల్లో జీర్ణించుకున్న కాంగ్రెస్ భావజాలం ఉన్న బిడ్డ అని చెప్పిన బిడ్డలారా, సంపత్ కుమార్ని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, ముఖ్యమంత్రిని కానీ, ప్రభుత్వాన్ని కానీ ఈ రకంగా అటు ఇటు కానీ నపుంసక రాజకీయాలు చేయకండి, ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నా. చేతనైతే దమ్ముంటే వాస్తవాలను తీసుకొని ప్రభుత్వం మీద కానీ, పార్టీ మీద కానీ, నా మీద కానీ కొట్లాడండి. మీకు హక్కు ఉంది, ఒక ప్రజాప్రతినిధిగా కానీ, ప్రతిపక్ష రాజకీయ నాయకుడిగా కానీ. అది చేత కాదు, లేదంటే చేత కాదు మాకని మీ అయ్యేలాగా ఫామ్ హౌస్లోనే వండుకోండి. కానీ అటు ఇటు కానీ నపుంసక రాజకీయాలు చేస్తే బిడ్డలారా కోర్టుకి ఈడుస్తాం, కోర్టులో మొట్టికాయ లేపిస్తాం. ఇంకొకసారి తెలంగాణ సమాజం కానీ, ఇంకొకసారి నువ్వు మాట్లాడే నాలుక కానీ అడ్డగోలుగా తిరిగితే ఎవరిని పడితే వాళ్ళను అబాస్పాలు చేస్తాం, ఎవరు పడితే వాళ్ళను మా సొంత కవిత్వంతో సొంత ఛానళ్ళలో, సోషల్ మీడియాలలో, లేదంటే మా గుమాస్తా తెలంగాణలో రాసి ఎవరిలో ప్రతిష్టకు భంగం కలిగిస్తామనేటువంటి ఆలోచన ఉంటే మంచిది కాదు బిడ్డలారని హెచ్చరిస్తూ